అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కూడా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కలెక్టర్లకు కూడా వినతి పత్రం అందజేస్తున్నారు. అందులో భాగంగా నల్గొండ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కూడా రేషన్ సంబంధించిన డీలర్లు కూడా వారి సమస్యలు కూడా వాళ్ళకి సంబంధించిన డిమాండ్లను కూడా పరిష్కరించాలని కూడా వారు వినతి పత్రం అందజేసిన పరిస్థితి. వాళ్ళ డిమాండ్స్ ఏది, వాళ్ళ సమస్యలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మొత్తం కూడా కలెక్టర్ గారు కూడా వినతి పత్రంతో డిమాండ్తో కూడా వినతి పత్రం అందజేశారు. ఏంటి మీ డిమాండ్లు ఏంటి? మా మెయిన్ డిమాండ్ ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్స్ ముందల మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారు మా యొక్క సంఘాన్ని పిలిపించి మా డిమాండ్స్ ఏంది అనే దాని మీద మేనిఫెస్టోలో వీటిని పొందుపరచడం జరిగింది. ఆ డిమాండ్లనే మనం ఇప్పుడు 10 నెలల తర్వాత మళ్ళీ అన్ని జిల్లా కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మేము వాటిని చేపట్టి కలెక్టర్ వినతి పత్రాలు ఇస్తూ ఈరోజు చీఫ్ సెక్రటరీ కూడా 3:30కి అపాయింట్మెంట్ ఉంది, అక్కడ ఇవ్వడం కొరకు అనేది మా యొక్క కాన్సెప్ట్. వాళ్ళకు ఒకసారి మళ్ళీ మా తెలియజేసి అతి త్వరలో మా వాటిని ఇంప్లిమెంట్ చేయాలనేది మేము కోరుతున్నాం. దాంట్లో ప్రధానమైన డిమాండ్ ఏంటంటే 300 రూపాయలు కమిషన్ క్వింటాల్కు, 5,000 రూపాయలు గౌరవ వేతనం. ఇది మా సుదీర్ఘకాలంగా మా సమస్య. ఈ రోజు వరకు కూడా దానికి ఎటువంటి పరిష్కారం లేదు. అదొకటి. రెండోది, గోదాం ప్యాంట్లలో మాకు తూకాలు వేసి ఇవ్వాలనేది మా యొక్క కాన్సెప్టు. అట్లా ఇప్పుడు ఈ వ్యవస్థ పుట్టి 46 సంవత్సరాలు, ఈ 44 సంవత్సరాల నుంచి కూడా ఆ తూకాలు అనేది లేదు. దానికి మొత్తం కలిపితే కూడా రాష్ట్ర వ్యాప్తంగా 168 ఎమ్మెల్యేస్ ప్యాంట్లు ఉన్నాయి. 168 ఎమ్మెల్యేస్ ప్యాంట్లకు ఆ వెబిట్ చేసి పెడితే 30 కోట్ల రూపాయల బడ్జెట్ కంటే ఎక్కువ పట్టదు. 30 కోట్లు రాష్ట్ర గవర్నమెంట్కి అదొక పెద్ద మ్యాటర్ కాదు. బట్ దాని మీద కాన్సన్ట్రేట్ చేసి అదొకటి ఇవ్వాలనేది రెండో ప్రధానమైన డిమాండ్. ఇంకొక మూడో డిమాండ్ ఏంటంటే, ఈ 2013 ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారంగా మాకు డోర్ స్టెప్లో బియ్యం తీసుకొచ్చి మా దుకాణంలో ఇవ్వాలి. అయితే ఏమవుతుంది, ఆ దిగుమతి హమాలి మేము పే చేస్తున్నాం. దగ్గర ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి మా జేబు నుంచి మేము పెట్టుకుంటున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ అది స్టేట్ గవర్నమెంట్ ఇస్తే స్టేట్ గవర్నమెంట్ నుంచి మాకు దాన్ని ఇవ్వాలి. అట్లా కూడా అది ఇస్తే ఒక్కొక్క డీలర్కు ఎంత లేదన్నా 1,500 రూపాయలు బెనిఫిట్ అవుతాం. 1,500 నుంచి 2,000. మా ప్రధానమైన ఈ 3 డిమాండ్లతో పాటు మాకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలనేది ఒకటి అడిగాము. 4వది. 5వది ఏంటంటే, మా కరోనా టైంలో చనిపోయిన డీలర్లకు ఎటువంటి షరతులు లేకుండా రేషన్ షాపులు ఇవ్వాలనేది మా యొక్క ఇంకొక డిమాండు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఈ కరోనాలో చనిపోయిన డీలర్లకు ఎస్గ్రేషియా ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ ఎంతో అనేది డిసైడ్ చేయలేదు. ఈ రోజు వరకు అది అట్నే ఇప్పుడు 2.5-3 సంవత్సరాలు అవుతుంది. అది అట్నే మరుగునబడి ఉన్నది. మేము కరోనా టైంలో కొన్ని లక్షల కుటుంబాలు, అంటే నెలకు 95 లక్షల కుటుంబాలు కరోనా ఉంటే కూడా మేము షాపులు ఓపెన్ చేసి ఒక్కొక్క షాపు కాడ 500 నుంచి 1000 మంది కస్టమర్స్ లైన్ కడితే కూడా భయపడకుండా మేము బియ్యాలు సప్లై చేసినాం. ఆ క్రమంలోనే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 90 మంది డీలర్ల దాకా చనిపోయారు. అది ఐడెంటిఫై కూడా చేశారు. బట్ ఈ రోజు వరకు కూడా ఎటువంటి న్యాయం జరగలేదు. దానికి న్యాయం చేయాలి, వాళ్ళకి షరతులు లేకుండా షాపులు ఇవ్వాలి, ప్లస్ ఎస్గ్రేషియా ఇవ్వాలనేది మాది ఇంకొక డిమాండు. మెయిన్ ఈ డిమాండ్లతోటి మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వటం జరిగింది. దాని మీద మా రాష్ట్ర అధ్యక్షులు నాయకుట్రాజు గారు, మా గౌరవ అధ్యక్షులు మా పటాన్చెరు ఎమ్మెల్యే కూడా మైపాల్ రెడ్డి గారు, వారి ఆధ్వర్యంలో ఈరోజు అన్ని చోట్ల కూడా ఇస్తున్నాం. వారు దాన్ని పరిశీలి చేస్తూ ఖచ్చితంగా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తా అన్నారు. కాబట్టి ఈరోజు అన్ని చోట్ల కూడా మా యొక్క అన్ని కేంద్రాల్లో, మేము జిల్లా కేంద్రాల్లో ఈ యొక్క రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాం. గతంలో కూడా మీరు మీ సమస్యల కొరకు కూడా చాలా కార్యక్రమాలు చేశారు, ధర్నాలు చేసిన పరిస్థితి ఉంది. ఆ ఎన్నికల ముందు కూడా ఎన్నికల ముందు కూడా ప్రభుత్వం కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రేషన్ డీలర్లకు సమస్య లేకుండా కూడా చూస్తాం, అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. ఎందుకు ఇంతవరకు మీ సమస్యలు పరిష్కారం కావట్లేదు అనుకుంటున్నారు? వాళ్ళు ఎలక్షన్లు వచ్చినప్పుడు ఏదో ఒకటి చెప్తున్నారు, మీకెందుకు మేము డెఫినెట్ చేస్తాం అంటున్నారు. ఆ ఎలక్షన్ అయిపోయినాక ఇవాళ 10 నెలలు అవుతుంది. మా గురించి పట్టించుకోలేదు. ఎన్నిసార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చి తిరిగి వెనకట ఒకప్పుడు 2018 కంటే ముందు సరే ఒకవేళ డీలర్ ఏది చేసిండానా, ఏదైనా తప్పు చేసిండానో, ఇవాళ తప్పు అనేది లేదు. మొత్తం పారదర్శకంగా ఆన్లైన్ సిస్టమ్, నీకు డివైస్ బయోమెట్రిక్ లేకుండా కిలో బియ్యం కూడా బయటికి రావు. వినియోగదారుడు వచ్చి మా రేషన్ షాప్కి వచ్చి బయోమెట్రిక్ పెడితేనే బియ్యం రిలీజ్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు మేము ఎక్కడ కూడా డీవియేషన్ కాదు, మా డీలర్ ఎక్కడ కూడా చిన్న పొరపాటు కూడా జరగదు కూడా. నువ్వు ఎన్నైనా ఆన్లైన్ సిస్టంలోనే ఎంత పోయింది, ఇంకెంత మిగిలింది, మళ్ళీ వచ్చే నెల ఎంత ఇవ్వాలనేది వాళ్ళే ఆన్లైన్లో పంపిస్తారు, వేస్తున్నారు. గోదాం దగ్గరికి కూడా పోయి మేము ఉట్టిగా పెట్టాల్సి వస్తుంది. మేము హైకోర్టుకు పోయి అంత తిప్పలు పడి ఆర్డర్ తీసుకొచ్చాం వేబిట్ చేసి ప్లాంట్ చేయాలని. దానికి ఏమైనా మేము తమ్ము పెడుతున్నామే తప్ప అక్కడ మాకు తూకాలు వేయట్లేదు. రైట్ సార్, ఎందుకు మీరు తమ్ము పెడుతున్నారు కరెక్టే, కానీ అక్కడ ఎమ్మెల్సీ పాయింట్ ఎక్కడైతే ఎమ్మెల్సీ పాయింట్ నుంచి మీకు బియ్యం దిగుమతి అవుతుందో అక్కడ ఓన్లీ వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు అక్కడ ఉన్న ఆఫీసర్స్ కానీ కూడా మాకు చాలా టైం పడుతుంది, చాలా లేట్ అవుతుంది, ప్రాసెస్ అవుతుంది. ఒక్కొక్క డీలర్కు మేము చేయాలంటే కూడా చాలా టైం పడుతున్న ఉద్దేశంతో కూడా చేస్తున్న పరిస్థితి. దీనివల్ల మీకు ఏమన్నా ఆ లాస్ లాంటిది ఏమైనా జరుగుతుంది అంటే బియ్యం తేడా వస్తుందా? తేడా వస్తుంది. ఒక్కొక్క డీలర్కు
ఎంత లేదన్నా 2 క్వింటాల బియ్యం లాస్ వస్తుంది. ఆ 2 క్వింటాల బియ్యం పేరు మీద మేము 3,000 రూపాయలు లాస్ అవుతున్నాం. అంటే అది ప్రతి ఇవాళ కాదు, ఈ వ్యవస్థ పుట్టినప్పటి నుంచి సుదీర్ఘకాలంగా సమస్య ఉంది. దాని మీద మేము హైకోర్టు పోయి దానికి అన్ని ఆర్డర్స్ తెస్తే కూడా దాన్ని మసిపూసి మానేడికాయ చేసి ఏదో ఎలక్ట్రానిక్ అంటే 20 క్వింటాలు ఆడబెట్టి ఆడ వాస్తవ పరిస్థితులకు వచ్చేవరకు హమాలి ఏమి చేయలేడు, వాళ్ళేం చేయలేడు. ఒక ఎమ్మెల్యేస్ పాయింట్లో 100 నుంచి 150 రేషన్ షాపులు ఉంటాయి. వాటన్నిటికీ వాళ్ళు సప్లై చేయాలంటే అది కాని పరిస్థితి. దానికి ఒకటే సొల్యూషన్ ఏంటంటే వేబిడ్ చేసి మేము మొదటి నుంచి కూడా అడుగుతున్నాం. మాకు ఆ వేబిడ్ చేసి అనేది ఏ గవర్నమెంట్ అనేది అంటే లాస్ట్ పోయిన గవర్నమెంట్ కూడా మీకు 30 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినా రేపు మాపు అని దాటవేసారు, ఎలక్షన్స్కి పోయింది, వాళ్ళు పోయినరు. మరి ఈ గవర్నమెంట్లో మేనిఫెస్టోలో కూడా ఫస్ట్ 2వ డిమాండ్ మాది అదే, మాకు ఖచ్చితంగా కాంటాలు పెట్టాలంటే ఆ 2వ డిమాండ్లు ఆ రోజు మేనిఫెస్టో కమిటీలో ఇది 2వది కూడా పెట్టారు. ఇస్తా అన్నారు. ఇప్పుడు 10 నెలలు అయింది, ఎటువంటి స్పందన లేదు. దాని కొరకే ఇప్పుడు మాకు ఒక గౌరవాధ్యక్షులు మైపాల్ రెడ్డి శాసనసభ్యులు గారిని మేము పెట్టుకున్నాం. వారి ఆధ్వర్యంలోనే మొన్న ఒక 24వ తారీఖు నాడు పెద్ద ఎత్తున పటాన్చెరులో మీటింగ్ పొజిషన్ అంతా కూడా చెప్పాం వారికి. దాని మీద వారే ఇప్పుడు ఈ 30వ తారీఖు నాడు మీరు ఇది ఇవ్వండి, నేను తర్వాత సీఎం గారి దగ్గర తీసుకుపోయే ప్రయత్నం చేసి మీకు న్యాయం చేస్తా అని చెప్పారు. సరిగ్గా వారి ఆధ్వర్యంలో మాకు ఏదైనా న్యాయం జరుగుద్ది అనే వెర్షన్లో ఇవాళ ఈ పోరాటం ఈ రోజు నుంచి మళ్ళీ మొదలు పెడుతున్నారు. మీరు మళ్ళీ మొదలు పెడుతున్నారు, వెళ్తున్నారు. ఒకవేళ మీ సమస్యలు పరిష్కరించకపోతే కార్యాచరణ ఏమైనా ఉండబోతుందా, ఏమైనా ప్రకటించబోతుందా? కార్యాచరణ అనేది అది మా రాష్ట్ర అసోసియేషన్ అనేది ఏంటంటే మొన్న కూడా ఏమన్నారంటే ఆయన మైపాల్ రెడ్డి గారు, నేను గవర్నమెంట్కు ఫేవర్గా మీకు ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాం, దాని మీద ఎటువంటి కార్యాచరణ మీరు ఇప్పుడు ఏం చేయొద్దు, ఒకవేళ అటువంటి పరిస్థితి రానప్పుడు నేను ముందు వచ్చి కూర్చుంటా అన్నారు. మా అధ్యక్షుల వారు మా గౌరవ అధ్యక్షులు ఇద్దరు ఏం డిసైడ్ చేస్తారో దాన్ని రేపు ఈ మెమోరాండమ్స్ అయిపోయినాక మళ్ళీ మీటింగ్ కాల్ ఫర్ చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా, రాష్ట్ర కార్యవర్గం. దాంట్లో ఏమైనా డిసైడ్ అయితే మాత్రం డెఫినెట్ మేము వాళ్ళు ఏదైనా కార్యాచరణ చేపట్టాలంటే మాత్రం రేపు వచ్చే నెల కావచ్చు, మళ్ళీ నెల అయినా కావచ్చు, దాన్ని మీకు తొందరలోనే మళ్ళీ అందరికీ పత్రికాముఖంగా తెలియజేస్తాం. రైట్. మరికొంతమంది రేషన్ డీలర్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మొత్తం కూడా రేషన్ డీలర్ వ్యవస్థ క్రమంలో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి సార్ ముఖ్యంగా మీకు? రేషన్ డీలర్లకు ప్రతిరోజు సమస్యతో కూడినటువంటి దినమే. అయితే ముఖ్యంగా చెప్పాలంటే మాకు అధికారుల ద్వారా మాకు కావాల్సింది తంబు అయితే కావాలి. తంబు పెట్టిన తర్వాత మాకు బియ్యం ఖచ్చితమైన తూకంతో వేబిడి ద్వారా అయితే పంపించాల్సిన అవసరం ఉంది. ఇవాళ మరి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వచ్చింది, మాకైతే విశ్వాసం ఉంది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మా యొద్ద శ్రద్ధ చూసి మాకైతే మరి తంబు సిస్టాన్ని కానీ అట్లాగే వాళ్ళ మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి 5,000 కానీ 300 రూపాయల కమిషన్ కానీ చేస్తారనే ప్రగాఢమైన విశ్వాసం అయితే ఉంది. ప్రభుత్వం మరి ఏం చేస్తుంది అనేది వేచి చూద్దామని మేము చూస్తాం. మీరు చెప్పండి సార్, మొత్తంగా ఎట్లా? మేము మా డీలర్ల సమస్యల గురించి ప్రభుత్వానికి విన్నవించినాం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మేనిఫెస్టోలో డీలర్లకు 300 రూపాయల కమిషన్, 5,000 గౌరవ వేతనం ఇస్తానని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మేము కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి 5,000 300 కమిషన్ 10 నెలల గవర్నమెంట్ వచ్చి 10 నెలలు అవుతుంది. మాకు ఇమ్మీడియట్లీ ఇంప్లిమెంటేషన్ చేయాలని మేము అందరికి కలెక్టర్ల గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మాకు కూడా ఇస్తారని కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు మా సమస్యలు పరిష్కరిస్తారని ఆశిస్తూ మాకు ఇవ్వాలని అందరి డీలర్ తరఫున కూర్చున్నాం. రైట్. మీరు చెప్పండి సార్, మొత్తం కరోనా కష్టకాలంలో కూడా చాలామంది కూడా రేషన్ అందజేసిన పరిస్థితి ఉంది. ఎట్లా ఉంది సార్ ఇప్పటి వరకు, ఇప్పటికి ఏంటి తేడా అయింది? తేడా ఒకప్పుడేమో మాన్యువల్ కాబట్టి వేరే విధంగా ఉంది. ఇప్పుడు ప్రభుత్వమే మిషన్ ఇచ్చి మమ్మల్ని ఇవ్వమంటున్నారు. అక్కడనేమో అది తరుగు వస్తున్నది. దయచేసి ఫస్ట్ గోదాములలో వేబిడ్చి కాంటాలు, పెద్ద కాంటాలు పెట్టాలి. నెక్స్ట్ ఒక డేటు అంటూ లేకుండా ప్రజలు మేము ఇబ్బంది పడుతున్నాం. 1వ తారీఖు స్టార్ట్ అంటారు, 15వ తారీఖు తర్వాత బియ్యం రావు, 20వ తారీఖు బంద్ అంటారు. అట్లా కాకుండా నెలంతా పని చేయించుకోండి మాతోటి. ఇక మేము 10 రోజులు వేరే పని చేయము. పని చేసుకుంటూ మా సరుకులు పెంచాలి. మాకు నెల రోజులు పని ఇచ్చినా పర్లేదు, కానీ ప్రభుత్వం ద్వారా ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ 9 వస్తువులు ఉప్పు కారం అవన్నీ ఇచ్చింది. మళ్ళీ కూడా ప్రజలలో ఇప్పుడు ధరలు బాగా పెరిగినాయి బయట కాబట్టి రేషన్ షాప్ ద్వారానే కారం కానీ, ఉప్పు కానీ, గోధుమ కానీ, చక్కెర కానీ అన్ని ఐటమ్స్ పెంచి ఉంటే నెల రోజులు మాతో పని చేయించుకుంటే మేము మళ్ళీ మిగతా రోజులు ఏం చేయాలి? 1వ తారీఖు 15వ తారీఖు వరకు బియ్యం రావు, 16వ తారీఖు 17వ తారీఖు క్లోజ్ అంటారు. క్లోజ్ అయితే ప్రజలు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి మేము కోరుకునేది అంటే 30 రోజులు మాతో పని చేయించుకోండి. ఎప్పటిలాగానే మాకు అన్ని సరుకులు ఎక్కడైతే కిరాణా షాప్ లాగా వస్తువులు అమ్ముకునే సౌకర్యం కూడా మాకు కల్పిస్తే, ఇప్పుడు మాకు ఒక షాప్ కిరాయి 5,000 రూపాయలు అవుతుంది, ఒక వర్కరు 5,000 రూపాయలు అవుతుంది. ఒక 100 క్వింటాలు అమ్మితే 140 రూపాయలకు 10,000 రూపాయలు వస్తాయి. 10,000 రూపాయలలో మేము కరెంటు బిల్లు ఏం కట్టాలి, షాప్ బిల్లు ఏం కట్టాలి,
వర్కర్కి ఏమి ఇవ్వాలి, మీరే ఒక్కసారి ప్రభుత్వం దగ్గర మా లిస్ట్ అంతా మీ దగ్గరే ఉంది, మాకెంత కమిషన్ వస్తుందో కూడా మీ దగ్గరే ఉంది, మాకేమి వేరే సోర్సెస్ లేవు, మా ఫ్యామిలీస్ అంతా దాని మీదనే బతున్నాం, మా పిల్లలందరూ కూడా దాని మీదనే బతున్నాం, ఇంకా వేరే పని చేయలేం. దయచేసి ఈ 30 రోజులు అమ్మమంటే 30 రోజులు అమ్ముతాం, కానీ వస్తువులు పెంచాలి. వస్తువులు పెంచి అతి త్వరలో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి 5,000 ఇస్తున్నటువంటి 3,000 ఇవ్వకపోతే ఉద్యమం చేయడం గ్యారంటీ. రేపు రాబోయే లోపల ఎలక్షన్లలో గ్రామ జరిగేటువంటి గ్రామ శాఖ సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్లో మా డీలర్లు అంటే ఒక లీడరు, ప్రతి ఊర్లో ఒక డీలరు, ఒక 100 నుంచి 50 ఓట్ల దాకా మేము ప్రభావం చేయగలుగుతాం. కాబట్టి గవర్నమెంట్ ఎమ్మటే గుర్తుంచి రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని గుర్తుపెట్టుకొని మిమ్మల్ని గెలిపించినాం, మీ ఎమ్మెల్యేలందరినీ మేము గెలిపించినాం, దగ్గరుండి గెలిపించినాం. దయచేసి మీరు మమ్మల్ని పొట్టగొడితే మేము ఈపి మీద కొట్టడం మాత్రం గ్యారంటీ. దయచేసి మా పొట్ట కొట్టకండి, మాకు అన్నం పెట్టండి, మీ వెంట ఉంటాం, పని చేస్తాం, ఇంకా మీకు ఓట్లు గెలిపిస్తాం. మాకు ఇమ్మీడియట్లీ కమిషన్ అండ్ గౌరవ వేతనం చేయకపోతే దీపావళి నుంచి ఉద్యమే స్టార్ట్ అవుతుంది. నమస్కారం. ముఖ్యంగా కూడా రేషన్ డీలర్లు కూడా చెప్తున్నారు, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా కూడా గౌరవ వేతనం ఇవ్వాలి, అదేవిధంగా హెల్త్ కార్డులు కూడా ఇవ్వాలి, మా సమస్యలు కూడా ఉన్నాయి, ఆ సమస్య కూడా పరిష్కరించాలని కూడా వీరు కలెక్టర్లను కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలెక్టర్లను కూడా కలిసాం. అందులో భాగంగానే నల్గొండ జిల్లా కలెక్టర్ను కలిసామని కూడా చెప్తున్నారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఒకవేళ సమస్యలు పరిష్కరించకపోతే మా ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని కూడా రేషన్ డీలర్లు హెచ్చరిస్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.